సాంబ నిజంగా ఏదైనా ముఖ్యమైన డేట్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే హామీలు ఇచ్చిన డెడ్‌లైన్‌లు అమలు చేయాల్సి వచ్చిన సందర్భంలో కావచ్చు, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈవెన్ ఏవైనా ఎన్నికలు ఉన్న సందర్భంలో కావచ్చు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనంటే ప్రజలకి అటెన్షన్ డైవర్ట్ అయ్యే విధంగా ఇంకొక అంశాలు తెర మీదకి తీసుకొస్తుంది. ఆ సమయంలో ఏవైతే చర్చించాలో వాటి మీద చర్చించే అవకాశం లేకుండా అటెన్షన్ డైవర్ట్ చేస్తుందనే చర్చ ప్రధానంగా నడుస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు కానీ చేస్తున్న చేతలు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అందులో భాగంగానే ఒక స్టంట్గా మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి చేస్తుంది ప్రభుత్వం, ఇట్లా వ్యవహరిస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేనటువంటి విషయానికి నిర్ధారణకు వచ్చినట్లుగా ప్రస్తుతం ఆ పార్టీ గత 13-14 నెలలుగా సాగిస్తున్నటువంటి పరిపాలన చూస్తే ప్రజలకు అట్లాగే కొంత ప్రజాస్వామ్యవాదులకు వామపక్షవాదులకు కూడా కొంత బోధపడతా ఉంది. గత రోజులుగా మనం చూస్తున్నటువంటి అంశాలు కూడా స్పష్టంగా అదే కనపడతా ఉంది. ఏ ప్రభుత్వ పథకాన్ని లాంచ్ చేసినప్పటికీ అది 30-40% మహా అయితే 50% మించి చేరనేటువంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్లనే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ గ్రామ సభల వెనుక కూడా ఒక వ్యూహం ఉంది అనేటువంటిది గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. గ్రామ స్థాయిలో కావచ్చు, పొలిటికల్ వర్గాల్లో కావచ్చు, కొంత వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకత్వంలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. రాబోయే నెల లోపల అంటే మార్చి మొదటి వారం లేదా మార్చి ఎండింగ్లో కావచ్చు 10th క్లాస్ ఎగ్జామ్స్ని కొస్త అటు ఇటుగా బేస్ చేసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని కనుక దీనంతా విశ్లేషిస్తే ఇప్పుడు జరగబోయేటువంటి గ్రామ సభలు కావచ్చు, ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక స్కెచ్ వేసుకొని ప్రజలను ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసే విధంగా ఈ పథకాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది. ఈ 4 రోజుల పాటు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుంది అనేటువంటిది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చర్చను ఒకసారి పరిశీలిస్తే 20, 21, 22, 23 తారీఖులలో 3 రోజుల పాటు జరిగేటువంటి గ్రామ సభల్లో లబ్ధిదారులు 4 ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా, అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరా ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి అధికారులు గ్రామ స్థాయిలోకి వెళ్తారని చెప్తున్నారు. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇందిరమ్మ కమిటీలు, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో కూడినటువంటి ఇందిరమ్మ కమిటీలను తయారు చేసి పెట్టింది. ఈ ఇందిరమ్మ కమిటీల సమక్షంలో, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో వాళ్ళే ఫైనలింగ్ అథారిటీగా ఈ ఒక రసవత్తరమైనటువంటి నాటకీయ పరిణామాలను, నాటకాన్ని గ్రామ స్థాయిలో చేపట్టబోతున్నారు. అక్కడ జరిగేటువంటి ప్రక్రియ తంతు మనకు చెప్తున్నది, అధికారులు చెప్తున్నది ఏంటంటే లబ్ధిదారులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దరఖాస్తులు ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది. 3-4 దరఖాస్తులు తీసుకుంది. ఒక్కొక్క దానికి సంబంధించి ప్రజాపాలన పేరుతో తీసుకున్నారు, అభయహస్తం పేరుతో తీసుకున్నారు, మళ్ళీ కులగణన పేరుతో తీసుకున్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అయితే నిత్యకృత్యం అనమాట. ఎప్పుడు వెళ్ళి కూడా దరఖాస్తు చేసిన దరఖాస్తులు అప్లై నో రిప్లై అన్నట్టుగా ఈ ప్రభుత్వం పరిస్థితి తయారైంది. ఆ దరఖాస్తులను అట్లా పెండింగ్లో ఉండగా మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకున్నటువంటి సర్వే కావచ్చు, మళ్ళీ రైతు భరోసా అమలు కోసం తీసుకున్నటువంటి సర్వేస్ కావచ్చు, ఈ డేటానంతా డిస్ప్లే చేస్తాము, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి కుట్రకు తెరలేపుతున్నట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఎవరైనా లబ్ధిదారు అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారు, ప్రభుత్వం గుర్తించినటువంటి లబ్ధిదారు మీద మళ్ళీ కంప్లైంట్లకు ఛాన్స్ కల్పిస్తూ ఉన్నారు. తద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి 2 లేదా 2 కుటుంబాలు లేదా 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం తెరదీసినట్టుగా కనపడుతుంది. వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆ ఇద్దరి మధ్యన విషయాన్ని పెండింగ్లో పెట్టి తమకు అనుకూలమైనటువంటి వారిని కాంగ్రెస్ కమిటీలు ఏవైతే ఇందిరా కమిటీలు ఉన్నాయో ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారా తమకు అనుకూలమైనటువంటి వారిని ఎంపిక చేసుకొని వారికి మాత్రమే అది 10%, 15% పథకాలను లాంచ్ చేసి మొత్తం పథకాలను లాంచ్ చేశామని చెప్పుకునేటువంటి ఒక కుట్ర చేయబోతున్నారని కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు అనుమానం కలుగుతోంది. దీంతో పాటే అందరి దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే, లేదంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించకపోతే కనుక ఈ పథకాలు మీకు రావు, ఈ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనేటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ విధానానికి కాంగ్రెస్ పార్టీ
దిగువ స్థాయి క్యాడర్ను సిద్ధం చేసేటువంటి క్రమంలో ఈ సభలు, ఈ గ్రామ సభలు కావచ్చు, ఈ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, తీసుకున్నటువంటి దరఖాస్తులు కావచ్చు, చేసినటువంటి సర్వేలకు సంబంధించిన డేటాను ఉపయోగించుకోబోతున్నారు అన్నటువంటి అనుమానాన్ని ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ వర్గాలు ప్రధానంగా అనుమానిస్తున్నాయి. అంటే ఇటువంటి స్ట్రాటజీనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ అనుసరించింది. మళ్ళీ అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్ని పథకాలకు సంబంధించి ప్రజలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతవరకు అమలవుతున్నాయని వాస్తవ పరిస్థితిని చూసిండ్రు. ఎక్కడ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోని పరిస్థితులు, ఆత్మహత్యలు చేసుకునే విధంగా కావచ్చు, ఫుడ్ పాయిజన్స్ అయ్యే విధంగా కావచ్చు, ఇంకెక్కడ చూసినా కూడా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం దిశగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే నేపథ్యంలో ప్రభుత్వం ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ దిగితే అవి వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా నిజంగా? ఎగ్జాక్ట్లీ 2023 డిసెంబర్ 9 డెడ్ లైన్ పేరు చెప్పి ప్రజలను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 100 రోజుల లోపలనే మొత్తం అమలు చేస్తామని చెప్పారు. ఏ పథకం కూడా లాంచ్ చేయలేనటువంటి పరిస్థితులలో చేతులు ఎత్తేసి మళ్ళీ వెంటనే వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ల మీద ప్రమాణం చేయడంతో పాటు మళ్ళీ ఒక డెడ్ లైన్ ఆగస్టు 15 నాటికి లాంచ్ చేస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతు బంధు ఇస్తాం, రైతు భరోసాని పెంచుతాం అని చెప్పి రకరకాలైనటువంటి ఒక హామీలను ఇచ్చి నడిపించినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 8 నెలల పాటు ఏ ఒక్క కొత్త పథకాన్ని లాంచ్ చేసినటువంటి పాపాన పోలేదు. కావాలంటే రికార్డ్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇది మనం ఆరోపణ చేయడం కాదు, లేదంటే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ కావచ్చు. ఎవరు చూసినా కానీ ఒక్క పథకాన్ని కూడా ప్రభుత్వం లాంచ్ చేయలేదు. 14 నెలల పరిపాలన కాలంలో ఒక్క రైతు రుణమాఫీకి సంబంధించి 30-40% రుణమాఫీకి సంబంధించి చేసింది తప్ప మిగతా ఏమీ అమలు కాలేదు. ఉచిత బస్సు పేరు చెప్తున్నారు, మాట్లాడితే ఉచిత బస్సు అంటున్నారు, మిగతా అన్ని కూడా అమలు ఇచ్చేసాం అనేటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రజల మీద పదే రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ గండం గడవాలంటే చాలా పెద్ద గండం. ఎందుకంటే ప్రత్యక్షంగా జరిగేటువంటి ఎన్నిక ప్రతి పౌరుడు ఖచ్చితంగా తమ గ్రామ స్థాయి నాయకుడిని ఎన్నుకునేటువంటి కార్యక్రమం ఇది. ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వార్డు కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏదైనా సరే ప్రత్యక్షకు సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ ఎన్నిక తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఎన్నిక ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి లోకల్ బాడీస్ ఎన్నికలు. ఇందులో విజయం సాధించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సాధారణంగా పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎవరైతే పరిపాలన చేస్తుంటారో ఆ ప్రభుత్వానికి లోకల్ బాడీస్ ఎన్నికల్లో సాధారణమైనటువంటి ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాల్లో మొదటిసారి ఆ గడ్డు పరిస్థితులు అధికార పార్టీకి ఉన్నాయనేటువంటిది గ్రౌండ్ రిపోర్ట్. అందుకనే ఈ మభ్యపెట్టే క్రమంలో ప్రజలను మళ్ళొకసారి దగా చేసేటువంటి కార్యక్రమానికి, ఎందుకంటే 2 సార్లు మోసపోయి ఉన్నారు ప్రజలు, అసెంబ్లీ ఎన్నికలలో మోసపోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో మోసపోయారు. కాబట్టి మళ్ళీ ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్లి మోసగించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుందని చెప్పి గ్రామ స్థాయిలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అనుమానం కలుగుతా ఉంది. అందుకే ఏదైతే లబ్ధిదారులు ఆల్రెడీ ప్రభుత్వం లబ్ధిదారులుగా గుర్తించిన తర్వాత మళ్ళీ గ్రామ సభలు ఎందుకు, గ్రామ సభలో కంప్లైంటింగ్ నేచర్ ఎందుకు, ఎవరైతే ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కల్పించడం అనేదే ఇక్కడ ఎగరామం పెట్టేటువంటి కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఇదిగా చెప్తా ఉన్నారు స్వేచ్ఛ.